ఒకప్పుడంట ఒక యవనస్తుడు ఎప్పుడు వచ్చి చాలా పెద్ద సంఘంలో ఒక సేవకుడు చెప్పగా నేను విన్నా, ఎప్పుడు వచ్చి ముందు కూర్చునేవాడంట. ముందు కూర్చొని వాక్యం చెబుతూ ఉండగానే ఆ వాక్యానికి అసలు ఎగిరెగిరి చప్పట్లు కొట్టి ఆనందించేవాడంట. రాను 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 కొన్ని దినాలకు కొంచెం వెనక్కి వెళ్ళిపోయాడంట. కొంచెం వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక వెనకే కూర్చుంటున్నాడు. వెనకే కూర్చుంటున్న తర్వాత సరే సేవకుడు చేసి సర్లే అక్కడ కూర్చున్నాళ్ళే అని అనుకున్నాడంట. అనుకున్న తర్వాత ఇక 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఏకంగా బయటికి వెళ్ళిపోయాడంట. ఆ బయటికి వెళ్ళిపోయి కూర్చొని ఆ బయటే నడుస్తూ తిరుగుతున్నాడంట. సరే అని చెప్పి ఆ పిల్లోడు ప్రార్థన చేసుకుంటూ వచ్చినప్పుడు, అయ్యా ఎప్పుడు ముందు వరుసలో కూర్చునేవాడివి, ఎప్పుడు దేవుని సందులో ఆనందించేవాడివి, వాక్యం చెప్తూ ఉండగానే చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గణపరుస్తుండేవాడివి, ఎందుకని కొంచెం వెనక్కి వెళ్ళిపోయావు, ఎందుకని కొంచెం అలా వెనక్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఆ పిల్లోడు అన్నాడంట, అయ్యా ఇదిగో వినండి జాగ్రత్తగా. ఆ పిల్లోడు చెప్తున్న మాట ఏంటంటే, ఒకప్పుడు నేను ముందు వరుసలో కూర్చొని ఎగిరెగిరి గంతులేసి చప్పట్లు కొట్టి ఆనందించేవాడిని. అప్పుడు ఎందుకు అలా ఉండేవాడిని అంటే, ఎగురుతున్నానంటే అప్పటికి నాకు పెళ్లి కాల. ఏం కాలేదంటండి? పెళ్లి కాలేదు కనుక నేను ఎవరినప్పుడు ఒక్కడనే సింగిల్, నేను ఏదైనా చేసుకోవచ్చు, ఎలానే ఉండొచ్చు. ఇప్పుడు ఎందుకనయ్యా సరే కొంచెం వెనక్కి వెళ్ళావు అంటే, పెళ్ళైంది కదన్నా, పెళ్ళైంది కదా కొంచెం నేను వెనక్కి వెళ్ళా, నా భార్య ఇటు కూర్చుంది, ఆమె అటు కూర్చుంటుంది, నేను ఇటు కూర్చుంటా. అప్పుడప్పుడు మీరు పాట పాడతారా, నీవు కనిపించని రోజున ఒక క్షణమైనా నాకు యోగంగా ఉందని, అప్పుడు నేను నా భార్యకి చూసుకుంటా. చూడగానే ఆమె నాయకు చూసి ఉన్నాళ్ళే కూర్చో అని అన్నట్టు అంటది. ఇక ఇలా అయిపోతూ ఉండగానే సరేనయ్యా అక్కడి నుంచి ఇప్పుడు బయటకు ఎందుకు వెళ్ళావు అని అంటే, 2 ఏళ్ళు అయింది కదన్నా, 2 ఏళ్ళు ఇద్దరు పుట్టారుగా, ఆ ఇద్దరు నన్ను కూర్చొని ఇస్తున్నారా, ప్రార్థనలు కూర్చొని ఇస్తున్నారా, ఆరాధనలు కూర్చొని ఇస్తున్నారా, పాట పాడనిస్తున్నారా, ఒకడిని ఎత్తుకోవడం ఒకటి చేత పడుకొని తెప్పడం, ఇదే పని అయిపోయింది నాకు అని చెప్తున్నాడు. ఈ రోజున ఆత్మీయ జీవితం రాను 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 కుంటుపడుతుందా? ఆత్మీయ జీవితం ఎదుగుతుందా? మన ఆత్మీయ జీవితం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన అంతరంగ జీవితాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తున్నది ఏంటంటే, ఆరాధనలో మనం ప్రతిరోజు కూడా అభిషేకం చేత నింపబడి వ్యక్తులుగా మార్చబడుదుము గాక.